సుమతి తన కూరగాయల వ్యాపారం చేసుకుంటూ కూరగాయలమ్మ కూరగాయలే రావాలమ్మ రావాలి తనలా కేకలు వేస్తూ కూరగాయలు అనుకుంటూ వెళ్తూ ఉండగా ఇంతలో ఆమెకు ఒక ఫోన్ మోగుతూ కనిపిస్తుంది. దాన్ని చూసిన సుమతి, అయ్యో ఎవరు ఫోన్ పడేసినట్టున్నారే, ఫోన్ మోగుతూనే ఉంది అని ఆ ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. అంతే, ఒక్కసారిగా ఏదో జరిగినట్టుగా, తను ఏదో విన్నట్టుగా భ్రమలోకి వెళ్ళిపోతుంది. తను ఆ బుట్టను వదిలేసి ఆ ఫోన్తో పాటే అడవి వైపుకి వెళ్తుంది. అక్కడ ఆమెను చూసిన కొందరు, సుమతి ఎక్కడికి వెళ్తున్నావు అడవిలోకి అని పలకరిస్తారు. కాని ఆమె ఏం సమాధానం చెప్పకుండా వెళ్తూనే ఉంటుంది. వాళ్ళు ఏమైంది ఈ సుమతికి అని అనుకుంటారు. కాసేపయ్యాక వాళ్ళు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం ఊరి మధ్యలో ఉన్న చెట్టుకు సుమతి వేలాడుతూ ఒక శవంలాగా కనబడుతుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. చుట్టుపక్కల జనాలు, నిన్ననే కదా ఈ అమ్మాయి అడవిలోకి వెళ్లడం చూశాము, ఇంతలోనే ఏం జరిగి ఉంటుంది అని నలుగురు నాలుగు రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. తదుపరి కార్యక్రమం అంతా పూర్తయిపోతుంది. సరిగ్గా మళ్ళీ ఆదివారం అమావాస్య రోజున అదే మొబైల్ ఒక ఇంటి ముందు మోగుతూ ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్న శ్రీమతి అనే అమ్మాయి వచ్చి, అయ్యో ఎవరో ఫోన్ పడేసుకున్నట్టున్నారు అని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. అంతే, తను కూడా దిమ్మరపోయి అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. తనని ఎవరూ గమనించరు. మరుసటి రోజు ఆమె కూడా శవంలాగా చెట్టుకు వేలాడుతూ కనబడుతుంది. అందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు. సుమతి చనిపోయినప్పుడు ఆదివారము, ఈ రోజు కూడా ఆదివారము, అసలు ఏం జరిగి ఉంటుంది అని అందరూ కూడా అయోమయంగా ఆలోచిస్తూ ఉంటారు. సరిగ్గా 3వ ఆదివారం కూడా అలాగే జరుగుతుంది. అందరూ కూడా భయపడుతూ సమావేశం అవుతారు. అందరూ కూడా ఆదివారం రోజు అసలు ఎవరూ బయటికి రాకండి, ఆడవాళ్ళు అసలు రాకండి, మన ఊరికి ఏదో పీడ వచ్చింది, దయచేసి ఎవరూ కూడా బయటకి రాకండి అని ఊరి పెద్ద సాంబయ్య చెప్పడంతో అందరూ కూడా సరే అని అంటారు. ఆదివారం రానే వస్తుంది. అందరూ కూడా ఇళ్లల్లోనే ఉంటారు. ఊరంతా నిశ్శబ్దంగా ఉంటుంది. అప్పుడు ఒక చోట మొబైల్ మోగుతూనే ఉంటుంది. అందరూ కూడా ఆ శబ్దం వింటూనే ఉంటారు. కానీ ఎవరు కూడా బయటికి రారు. ఇంతలో ఒక్కసారిగా మొబైల్ నుండి దయ్యం బయటకు వచ్చి, మర్యాదగా ఎవరైనా బయటకు రండి, ఎవరైనా ఆడవాళ్లు బయటికి రండి, లేదంటే ఊరి మొత్తం నాశనం చేస్తాను, మర్యాదగా రండి అంటూ కేకలు వేస్తూ ఉంటుంది. లోపల ఉన్న ప్రజలందరూ గజగజ వణికిపోతూ ఉంటారు. బయట ఏం జరుగుతుందో అని కిటికీ తలుపులు కొంచెం తెరిచి చూస్తూ ఉంటారు. దెయ్యం పెద్ద పెద్దగా కేకలు వేస్తూ అక్కడ ఉన్న ఇల్లు మొత్తాన్ని తగలబెడుతుంది. ఊరి ప్రజలు భయంతో బయటకు పరిగెడతారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్లలో ఒక మహిళను తీసుకొని ఆ దయ్యం మాయమైపోతుంది. అందరూ కూడా చాలా భయపడతారు. అయితే హత్యలు చేస్తుంది దయ్యమన్నమాట అని అందరికీ తెలిసిపోతుంది. కానీ ఇదంతా ఎందుకు చేస్తుందో ఎవరికీ అర్థం కాదు. మరుసటి రోజు ఉదయం ఆ అమ్మాయిని కూడా అలాగే చెట్టుకు వేలాడదీస్తుంది. అందరూ కూడా ఎందుకిలా చస్తున్నారో అనేది అర్థం కాక ఊరిని వదిలిపెట్టి వెళ్లిపోదామనుకుంటారు. అప్పుడే అక్కడికి ఒక స్వామీజీ వచ్చి, మీరు ఈ ఊరిని వదిలిపెట్టి వెళ్లిపోతే ఆ దయ్యం మరొక ఊరిని ఎంచుకుంటుంది, అప్పుడు అందరు కూడా అలాగే చేస్తారు. తను 18 ఏళ్ల వయసుకి ఏ కోరికను అనుభవించకుండా చనిపోయింది. తను ఇప్పుడు తిరిగి బ్రతకాలని అనుకుంటుంది. అందుకే తన ఆత్మని ఒక శరీరంలోకి ప్రవేశించే ప్రయత్నిస్తుండగా ఆ సమయానికి తన శరీరం అందక తన ఆత్మని ఒక పనికిరాని ఫోన్లోకి పంపించింది. ప్రతి ఆదివారం రోజు ఒక్కొక్క అమ్మాయిని అడవిలో ఉన్న గుహలోకి తీసుకెళ్లి తన ఆత్మని ఆ శరీరంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తుంది. కానీ అది సాధ్యం కాక ఆ అమ్మాయి చనిపోతుంది. చనిపోయిన ఆ అమ్మాయిని తీసుకొచ్చి చెట్టుకు వేలాడదీస్తుంది అని జరిగిన విషయమంతా చెబుతాడు. ఆ మాటలు విని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. స్వామి, మీరే ఎలాగైనా మా ఊరిని కాపాడండి అని అందరూ కూడా స్వామీజీని బతిమిలాడతారు. అప్పుడు స్వామీజీ, అయితే మీరు చెప్పినట్టు చేయండి. మరుసటి ఆదివారం రోజున అందరూ కూడా ఊరి మధ్యలో ఉన్న హనుమంతుని గుడి దగ్గరికి వెళ్దాం. అక్కడికి ఆ దయ్యం రాదు. అందరి కూడా తెల్లవారేదాకా అక్కడి నుండి ఎవరూ బయటికి రావద్దు. ఎప్పటిలాగే ఆ దయ్యం వస్తుంది. తన ఆత్మను ప్రవేశించడానికి శరీరం కోసం వెతుకుతుంది.
అది జరగకపోతే తను పూర్తిగా అంతమవుతుంది. స్వామి, శరీరం దొరకకపోతే ఏదో ఒక వస్తువుని ఎంచుకుంటే ఏంటి పరిస్థితి? తన ఆత్మ ఏ శరీరాన్ని పొందలేదు, అలాగే ఇక ఏ వస్తువుని కూడా పొందలేదు. ఇక తన ఆత్మకి శాంతి కలగడం తథ్యం అని చెప్పడంతో వాళ్ళందరూ కూడా సరే అని అంటారు. ఒక ఆదివారం రోజు సమయంలో ఊరి ప్రజలందరూ కూడా హనుమంతుని ఆలయం దగ్గర ఉంటారు. స్వామీజీ ఆలయం చుట్టూ పసుపు, కుంకుమ, విభూది ఈ మూడింటిని కలిపి ప్రజల చుట్టూ, గుడి చుట్టూ ఉంచుతాడు. దెయ్యం మొబైల్ మోగుతూ ఉంటుంది. ఊరి ప్రజలు ఎవరూ లేకపోవడంతో అది బయటకు వచ్చి, మర్యాదగా ఎవరైనా బయటకు రండి, ఎవరైనా ఆడవాళ్లు బయటికి రండి, లేదంటే ఊరి మొత్తం నాశనం చేస్తాను, మర్యాదగా రండి అంటూ మళ్ళీ ఊరు మొత్తం తగలబెడుతుంది. కాని ఎవరూ బయటికి రారు. దయ్యానికి ఏమీ అర్థం కాదు. తను ఊరు మొత్తం వెతుకుతూ ఊరి మధ్యలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర ప్రజలు ఉండడం చూసి మర్యాదగా బయటకు రండి అంటూ కేకలు వేస్తూ ఉంటుంది. అప్పుడు స్వామీజీ, మర్యాదగా ఈ భూప్రపంచాన్ని వదిలిపెట్టి పంచభూతాల్లో ఐక్యమైపో, స్వామి చెంత చేరు అని అంటాడు. నేను వెళ్ళను, నాకు బ్రతకాలని ఉంది, నన్ను బ్రతికించండి, మీకు పుణ్యం ఉంటుంది అంటూ ఏడుస్తుంది. ఆ దయ్యం పెద్ద పెద్దగా ఏడుస్తూ అక్కడ ఉన్న ఆడవాళ్లను బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ స్వామీజీ మంత్రిచ్చిన గీతల్ని దాటలేకపోతుంది. నాకు బ్రతకాలని ఉంది, నన్ను బ్రతికించండి అంటూ ఏడుస్తూ కేకలు వేస్తూ తన శరీరమంతా మంటలు మండి పంచభూతాల్లో కలిసిపోతుంది. జరిగిందంతా చూసి అందరూ చాలా సంతోషపడతారు. ఊరి పీడ వదిలిపోయింది అని చాలా సంబరపడతారు. ఇదంతా చేసినందుకు స్వామీజీకి అందరూ కృతజ్ఞతలు చెప్పుకుంటారు. అందరూ కూడా హనుమాన్ కీ జై, హనుమాన్ కీ జై అని పూజ చేసుకొని సంతోషంగా ఉంటారు.